సమాజంలో మంచి పేరు పొందిన, ప్రఖ్యాతులు పొందిన చాలా మంది చూస్తూ ఉంటాం. రాజకీయ నాయకులు కానీ, లోకల్ లీడర్స్ కానీ, ఎక్కడైనా మనం చూసినట్లయితే సంఘాల్లో మరి ఇక్కడ మనం పెద్ద పెద్ద చర్చెస్లో చూస్తాం. పెద్ద పెద్ద చాలా మంచి కార్యక్రమాలు చేస్తారంటే చాలా మంచి ఆయన చాలా మంచి వ్యక్తి అంట. కానీ ప్రభు అంటాడు ఏంటంటాడు, ఎక్కడైనా న్యాయం జరిగించు నమ్మకంగా నుండి ఒక్కడైనానో నాకు చూపించమంటున్నాడు. అంటే దేవుడితో మన జీవితం ఎప్పుడైనా సరే, మానవిక ఆత్మీయ జీవితమో మానవిక జీవితం ఎలా ఉండాలంట, దేవుడితో యథార్థత కలిగి ఉండాలంట. యథార్థత కలిగి ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు, క్షమించేవాడిగా ఉంటాడు, సరి చేసుకునే అవకాశం ఇస్తాడు. కానీ నేను ఏం చేస్తున్నారంట, యెహోవా దేవుడితో, దేవుడి జీవంతో ప్రమాణం చేసి మోసం చేసే పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇదినాల్లో కూడా చాలా చోట్ల అలాగే విధంగా మోసం చేసి ప్రమాణం చేసే పరిస్థితిలో ఉంటున్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 18వ అధ్యాయము 32వ వచనం. అతను ప్రభు కోపపడిన నేను కుమారు మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనే ప్రభు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక కుదరండి. యెహోవా అబ్రాహాముతో మాట్లాడి తర్వాత వెళ్ళిపోయిన అబ్రాహాము తన ఇంటికి సొదొమ గురించి, సొదొమ పట్టణం గురించి మరి అబ్రాహాముకి దేవుడికి సంభాషణ జరుగుతుంది. ఎవరితోని? అబ్రాహాముకి దేవుడికి సంభాషణ జరుగుతుంది. యెర్మీయా గ్రంథంలో మనం చూసినట్లయితే యెర్మీయాకి దేవుడికి సంభాషణ జరుగుతుంది. ఏంటంట, ఒక్క నీతిమంతులైనా చూపించమని చెప్తున్నాడు. విధానాల్లో చర్చికి వెళ్తున్నాము, అన్ని ప్రార్థన చేస్తున్నాము, భక్తిగా ఉంటున్నాము, సువార్తకి వెళ్తున్నాము, అనేక గుడికి కనెక్ట్ అవుతున్నాము. కానీ మనం అనుకుంటాం మన జీవితం బాగానే ఉందిలే అని అనుకుంటున్నాము. బయట చూసుకొని అందరికి కూడా చాలా మంచి వ్యక్తుల్లా కనబడుతూ ఉంటాం. కానీ లోపల మన జీవితంలో ప్రభు చూసేవాడిగా ఉంటున్నాడు. ప్రభు మన అంతరంగాన్ని పరిశీలించేవాడిగా ఉంటున్నాడు. మన యథార్థతను, తన పట్ల కలిగినటువంటి యథార్థతను ఆయన గమనించేవాడిగా ఉన్నట్టు దేవుడు యొక్క స్వభావం మనం స్పష్టంగా గ్రహించగలగాలి. అందుకే అంటాడు, అక్కడ చూసినట్లయితే 10 మంది, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదేమో అనేప్పుడు ఆ 10 మందిని నాశనం చేయక ముందురండి. అయితే యెర్మీయా గ్రంథంలో 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఎక్కడంట, ఒక్కడైనా నాకు కనబడినాను, ఒక్కడైనా నీకు కనబడినా నీరు క్షమించు. అక్కడే 10 మందిని చూపించమన్నాడు సొదొమ పట్టణం గురించి. ఇక్కడ చూసినట్లయితే యెరూషలేములో మన దేవుడు అంతా కూడా వాళ్ళందరూ నడిపించి, ఐగుప్తు నుంచి నడిపించినటువంటి విధానం, వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు, దేవుడు ఆరాధిస్తూ వచ్చాడు. కానీ ఏమైపోయిందంటే భక్తి ఏమైపోయింది, రక్షణ అయిపోయింది, ఓవర్గా అయిపోయింది. మనం కొంతమంది అంటారు కదా, ఓవర్గా థింక్ చేస్తారు, ఓవర్ భక్తి రన్ చేస్తారు. కాబట్టి ఇది చూస్తే అది కాదు, భక్తి చేయడం అంటే అది కాదు. కానీ దేవుడితో మన ఆత్మీయ జీవితము యథార్థంగా ఉందా, సరిగా ఉందా లేదా అని మనం చూసుకోవాల్సిన, గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుడి యొక్క ఆత్మ మనలో నివసించాలంటే మన ఆత్మ అంతా కూడా శుద్ధంగా ఉండాలి. అందుకే యెర్మీయాని అడుగుతున్నాడు ప్రభు, ఎవరినైనా ఒక్కడైనా చూపించమని మరి చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు సత్యాన్ని కోరుకునేవాడుగా ఉంటున్నాడు. సత్యం అంటే ఏంటి? ఈ లోకంలో సత్యంగా బతకడం కాదు, నీ ఆత్మీయ జీవితము సత్యంగా ఉండాలి. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం స్వచ్ఛంగా ఉంటుందో, దేవుడు ఏంటి యథార్థత కలిగి ఉంటుందో, అప్పుడు నువ్వేంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటి కూడా వెళ్ళే అవకాశం దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, బలపరుస్తాడు, సాయం చేస్తూ ఉంటాడు. దేవుడిని చెప్తాను, ఫైండింగ్ గాడ్స్ విల్. బక్సేనుల పుస్తకం రాశాడు, దేవుని యొక్క చిత్తములో తెలుసుకుంటాం. హౌ టు ఫైండ్ గాడ్స్ విల్. దేవుడి చిత్తం తెలుసుకుంటాం అంటే దేవునికి ప్రార్థన ఏంటంటే చిత్తానుసారమైన ప్రార్థన. మనం చేసే ప్రార్థన వాక్యానుసారం ఉండాలి, దేవుడి చిత్తానుసారం ఉండాలి. దేవుడు మనకు తెలియదు, నీకేం కావాలో నాకేం కావాలో దేవుడు మనకంటే ముందుగా ఆయన తెలుసు. ఏది క్షేమం అవుతుందో, ఏది మేలుకరం అవుతుందో దేవుడికి తెలుసు. అందుకే అంటాడు యోహాను ఏమంటాడంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏడి అడిగినా ఆలకించి తప్పకుండా వాళ్ళకి కలిగిస్తాడని చెప్పి వాక్యము సెలవు.